సభను లీడ్ చేస్తున్నటువంటి మోయినుద్దీన్ మరియు మన డిపో రథసారథి అయినటువంటి డిఎం గారికి మరియు నా కార్మికులందరికీ సోదరి మనులందరికీ ప్రత్యేకంగా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సో స్వాతంత్రానికి బిఫోర్ కొన్ని విషయాలను ఆలోచిస్తే సింధు పరివాహక ప్రదేశంలో నివసిస్తున్నటువంటి జనాంగంగా మనం ఉన్నాం. హిందూ దేశంగా భారతదేశంగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితి మన దేశానికి కలిగింది. అంతకు ముందు కూడా అంటే ఇంక కొంచెం లోతుగా వెనకకు వెళ్ళి ఆలోచిస్తే క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దంలో ద్రవిడియన్స్, దాని తర్వాత ఆర్యులు వీరు ఎంటర్ అయ్యి మన దేశాన్ని ఈ సింధు నాగరికత పరిసర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారిని రూల్ చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. ఇదంతా మీకు తెలుసు, ఎందుకంటే మనం అందరము ఎంప్లాయీస్ కాబట్టి మనకు చరిత్ర గురించి కొంత అవగాహన ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు రిపబ్లిక్ డే అని అంటే మన భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన దినం. ఇప్పటి నుంచి మనము గణన అంటే ఎవరు ఏ విధమైనటువంటి బాధ్యతలు స్వీకరించి పరిపాలన చేసుకోవాలనే అటువంటి విషయము పరిపూర్ణమైందనేది. అందుకనే ఈ పండుగ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే దీనిలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, కార్పొరేషన్స్ అని 3 రకాలుగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డివైడ్ చేసింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, కార్పొరేషన్. ప్రైవేట్ రంగ సంస్థలు ఏవంటే ఇండిపెండెంట్గా ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళు ఏదైనా ఒక ఇండస్ట్రీనో ఫ్యాక్టరీనో పెట్టుకొని చేస్తూ ఉంటారు. మరి ఈ కార్పొరేషన్ అనే అటువంటి బేస్ మీద ఉన్నాం మనం. ఇక్కడ మెయిన్ పాయింట్ మీకు ఇది నేను తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ఈ కార్పొరేషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటిది కాకుండా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 2 ప్రభుత్వాలు అంటే ఏ రాష్ట్రాలల్లో ఏ కార్పొరేషన్స్ అయితే అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటాయో, పరిపాలన చేస్తూ ఉంటాయో వాటికి లాస్ వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వము, ఆ కేంద్ర ప్రభుత్వము 2 కలిసి ఆ నష్టాలను పూడ్చాలి. అది గవర్నమెంట్ యొక్క బాధ్యత. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే అలా జరగడం లేదు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలపైన మక్కువ చూపుతూ ఉంటాం. ఎందుకు అనంటే నా కుటుంబము, నేను ఆరోగ్యంగా ఉంటా, నేను సెటిల్ అవుతా, ప్రభుత్వ ఉద్యోగం వస్తే నాకు కొంచెం సుఖం అని అంటారు. ఈ సుఖం కోసమే, ఈ స్వాతంత్రం కోసమే మనోళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళను ఎల్లగొట్టారు. 200 పైచిలకు వాళ్ళు పరిపాలిస్తే వాళ్ళతో భరించలేక మాకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్ర్యం కావాలి అనే బేస్ మీద వాళ్ళని ఎల్లగొట్టిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నది కూడా ఎక్కడనైనా అప్పటి నుంచి ద్రావిడియన్స్ నుంచి మొదలుకుంటే మరి ఇప్పటి వరకు చూస్తే అణచివేత విధానాలే నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా అంటే మన కార్పొరేషన్లో కొన్ని జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, అణచివేతకే గురవుతున్నాం అనేది మన అంతరంగంలో ఉన్న విషయం. అది అందరికీ తెలుసు. నేను ఒక్కనే నెగిటివ్ గా మాట్లాడుతున్నాను అనేది కాదు, ఇది నిజం, సత్యం. అయితే ఎప్పుడైనా కూడా ఒక కార్పొరేషన్ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎట్లా అనుకుంటాడంటే నేను హ్యాపీగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి అనే అటువంటి విషయంలో ఈ కార్పొరేషన్లకే కానీ ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలకే కానీ ఉద్యోగులుగా వస్తూ ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళు ఏ విధంగా గురి అవుతున్నారంటే ఈరోజు తార్నాకలో చూస్తే చాలా మంది, చాలా బాధాకరము, శోషించదగ్గ విషయం ఇది. మన డ్రైవర్ సోదరులే కానీ, కండక్టర్ సోదరులే కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. ఇప్పుడు ఇండియన్ లైఫ్ స్పాన్ చూసినట్లయితే మీరు గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు, 70 సంవత్సరాలు మనిషి బ్రతుకుతాడు అని. అదే జర్మనీకి వెళ్తే, అదే ఇంకా వేరే డెవలప్మెంట్ కంట్రీస్లకి వెళ్తే 80 సంవత్సరాలు, 95 సంవత్సరాల వరకు కూడా లైఫ్ స్పాన్ అనేది ఉంది. కానీ ఎందుకు తగ్గిపోతుంది అని అంటే మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక పరిస్థితులు. ఇప్పుడు ఈ యొక్క మన రాజ్యాంగంలో రాసుకున్నటువంటి విషయాలు ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయంటే పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. మనం అభివృద్ధి చెందాలి, మనకు స్వేచ్ఛ రావాలి. స్వాతంత్రం ఎక్కడొస్తుందంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చేస్తుంది. ఒక వ్యక్తి అభివృద్ధి చెందలేకపోతున్నాడు. ఇప్పుడు 76 సంవత్సరాల నుంచి ఇప్పుడు నాకు 27-26 సంవత్సరాల సర్వీస్ లో ఐఎమ్ నాట్ డెవలప్డ్. వై? బికాస్ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక ప్రణాళిక లేదు. వనరులు ఉన్నాయి కానీ దీనిలో ప్రభుత్వ లొసుగులు కూడా ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. అవేంటి అంటే
ఇప్పుడు ప్రభుత్వం అనేది పంచవర్ష ప్రణాళికలను పెట్టింది. 5 సంవత్సరాలకు ఒక గోల్, దాని తర్వాత వార్షిక ప్రణాళిక, వార్షిక బడ్జెట్ ఉంది. అయితే వీటన్నిటిలో కొంత తేడాలు వస్తున్నాయి, ఎందుకంటే పరిపాలన లోపం. కాబట్టి ఈ పరిపాలన లోపంలో ఏదైతే సంపూర్ణత్వము, ఏదైతే మెచ్యూరిటీ వస్తుందో అప్పుడు డెవలప్మెంట్ అనేది వస్తుంది. టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ రోజు మనం సాధారణమైన వాటర్, బోర్ వాటర్, మినరల్ వాటర్ తాగుతున్నాం. అది వాటర్ దాన్ని కొట్టిపడేసింది ఆల్రెడీ WHO. ఎందుకనంటే ఈ వాటర్ తాగే వాటర్ కాదు, ఇది లాంగ్ లైఫ్ లో తాగితే అనేక డిసీజెస్ వస్తాయని. టెక్నాలజీ పెరిగింది. వేరే కంట్రీస్ ఉన్నాయి, జపాన్, జర్మనీ, అమెరికా కంట్రీస్లలో ఆల్కలైన్ వాటర్ తాగుతున్నారు. ఎందుకు అని అంటే ఆ వాటర్ చాలా ఆరోగ్యవంతమైంది. ఈ భూప్రపంచంలో ఏ జీవి నిలవాలన్నా, ఏ జీవ పరిమాణంలో ఉండాలన్నా కూడా ఆల్కలైన్ బేస్డ్లోనే అది బ్రతుకుతుంది, యాసిడ్ బేస్డ్లో బ్రతకదు అన్నట్టు. కాబట్టి ఈ స్వతంత్ర వచ్చిన తర్వాత మనము ఇంకా వెనుకకు పోకుండా మన ప్రణాళికలను, మన వార్షికత్వాన్ని మన సొంత జీవితంలో, మన కుటుంబంలో కూడా మనం అప్లై చేసుకున్నట్లయితే మనం అభివృద్ధి చెందితే ఖచ్చితంగా మన దేశం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.